ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది. కస్టడీ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతోంది. బాలకృష్ణను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని బినామీ ఆస్తులు బయటపడే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే బాలకృష్ణ పేరుపై 4 అకౌంట్స్ ఎస్బీఐ బ్యాంకులో ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు కస్టడీ కోర్టు అనుమతిస్తే బాలకృష్ణ లాకర్స్ తెరిచేందుకు కూడా ఏసీబీ అధికారులు యత్నిస్తున్నారు. బాలకృష్ణ ఆమోదించిన ఫైల్స్, బినామీ ఆస్తులపై ఏసీబీ ఫోకస్ చేసింది. విస్తృతంగా సోదాలు చేస్తుంది. బాలకృష్ణ అరెస్టుతో హెచ్ఎండిఏలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. 45 పేజీల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను బయటపడ్డారు. విచారణకు శివబాలకృష్ణ ఏమాత్రం సహకరించడం లేదని ఏసీబీ పేర్కొంది. 1994లో గ్రూప్ 1 క్యాడర్లో సర్వీసుల్లోకి వచ్చిన శివబాలకృష్ణ అనంతపురం, గుంటూరు, వైజాగ్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖల్లో కీలక పదవులు చేపట్టారు. 2021 నుండి 2023 వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా బాలకృష్ణ విధులు నిర్వహించారు. లేఅవుట్ అనుమతుల కోసం బాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు. అయితే అప్లికేషన్స్లో తప్పులు ఉన్నాయంటూ బాలకృష్ణ లాభాలు పొందినట్లు తెలిపారు. ప్లాట్లలో, నిర్మాణాల్లో, విల్లాల్లో కూడా లంచంగా తీసుకున్నారు. ఇక బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ రేరాలో భారీగా అక్రమాలు జరిగాయని, హెచ్ఎండిఏలోని 3 జోన్లపై బాలకృష్ణకు మంచి పట్టు ఉందని గుర్తించినట్లు తెలిపారు. బాలకృష్ణ సుదీర్ఘంగా కీలక పోస్టుల్లో పనిచేశారు. మరోవైపు బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నాక బ్యాంక్ లాకర్స్ ను ఏసీబీ తెరిచే అవకాశం ఉంది. బాలకృష్ణకు సహకరించిన అధికారులపై కూడా ఏసీబీ విచారణ జరపబోతుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణను కస్టడీకి ఇస్తే మరిన్ని కీలక విషయాలు రాబట్టే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది. కస్టడీ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతోంది. బాలకృష్ణకు కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని బినామీ ఆస్తులు బయటపడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. బాలకృష్ణ పేరుపై 4 అకౌంట్స్ ఎస్బీఐ బ్యాంక్స్లో ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు కస్టడీ కోర్టు అనుమతిస్తే బాలకృష్ణ లాకర్స్ తెరిచేందుకు ఏసీబీ అధికారులు యత్నిస్తున్నారు. బాలకృష్ణ ఆమోదించిన ఫైల్స్, బినామీ ఆస్తులపై ఏసీబీ ఫోకస్ చేసింది. విస్తృతంగా సోదాలు చేస్తుంది. బాలకృష్ణ అరెస్టుతో హెచ్ఎండిఏలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇక మరోవైపు బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. 45 పేజీల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. విచారణకు శివబాలకృష్ణ ఏమాత్రం సహకరించడం లేదని ఏసీబీ పేర్కొంది.
1994లో గ్రూప్ 1 క్యాడర్లో సర్వీసుల్లోకి వచ్చిన శివబాలకృష్ణ అనంతపురం, గుంటూరు, వైజాగ్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖల్లో కీలక పదవులు చేపట్టారు. 2021 నుండి 2023 వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా బాలకృష్ణ విధులు నిర్వహించారు. కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. బాలకృష్ణ అయితే కస్టడీకి తీసుకోవాలని ఏసీబీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇవాళ నాంపల్లి కోర్టులో కూడా పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మూడు రోజుల పాటు సుదీర్ఘంగా కూడా అన్ని ప్లేసెస్ లో కూడా సోదా చూసిన తర్వాత ఇప్పటికే పలు కీలకమైన డాక్యుమెంట్స్, బంగారము, నగదు అన్ని కూడా ఏసీబీ అధికారులకు దొరికిన నేపథ్యంలో ఇప్పటికే కోర్టులో సబ్మిట్ చేశారు. ఆయన్ని మరో 3 రోజుల పాటు కూడా కస్టడీకి ఇప్పటికే నాంపల్లి ఏసీబీ కోర్టులో కూడా వేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇంకా తేల్చాల్సింది చాలా ఉంది అంటున్నారు ఏసీబీ అధికారులు. ముఖ్యంగా ఈయన టౌన్ ప్లానింగ్ చీఫ్గా ఉన్నప్పుడు కానీ, హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ, ఇటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని లేఅవుట్స్ కానీ, వెంచర్స్ కానీ, ప్లాట్స్ కానీ పెద్ద ఎత్తున కూడా అక్రమంగా అనుమతులు ఇచ్చారు. పైగా వాళ్ళు టైటిల్ రిజిస్ట్రేషన్స్లో కూడా చాలా ఈజీగా కూడా ఆయన పనులు కొనసాగించేలా కూడా ఆయన వారికి సహకరించారంటూ కూడా ఆయన పైన అభియోగాలు ఉన్నాయి. ఏదైతే పెద్ద ఎత్తున కూడా వెంచర్స్ చేసినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున కూడా ముడుపులు ఇచ్చారంటూ కూడా ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇప్పటికే శివబాలకృష్ణ పైన ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారించాలని కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటు జహీరాబాద్ కానీ, ఇటు సంగారెడ్డి కానీ, మెదక్ కానీ, ఇటు శంషాబాద్ పరిధిలో కానీ, ఇటు గోపన్పల్లి కానీ, చివరి సైడ్ నుంచి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఏ భూములు వస్తాయో ఆ ఏరియాలంటూ కూడా ఈయన పనిచేశారు. ఈయనకి అప్పట్లో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా అండదండలు ఉన్నాయి. వారికి అనుకూలంగా పనిచేశారంటూ కూడా ఏసీబీ అధికారులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో వారు విచారణ చేయాలనేసి కూడా వారు భావిస్తున్నట్టు నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో పలు కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ఇంకా బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు కేవలం కొన్ని మాత్రమే జరిగాయి. ఇంకా బినామీలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లని ఓపెన్ చేయాలి. మరి తర్వాత మిగిలిపోయినటువంటి మరికొన్ని బ్యాంక్ అకౌంట్లు, లాకర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి దాంట్లో కూడా భారీ ఎత్తున ఈ యొక్క దస్తావేజులు కానీ ఇవన్నీ కూడా ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఒకవేళ అవి దొరికిన తర్వాత పూర్తి స్థాయిలో ఇటు కస్టడీకి తీసుకున్న తర్వాత శివబాలకృష్ణని విచారించారు. విచారణలో కూడా కొన్ని కీలకమైనటువంటి పేర్లు కూడా బయటకు వచ్చే అంశాలు ఎక్కువగా కనపడుతున్నట్టు గతంలో కూడా ఇదే కేసులో శివబాలకృష్ణ చాలా కీలకంగా వివరించినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఏదవుతుందో ఆ ఫామ్ హౌస్ కూడా కొన్ని అక్రమంగా పరిమితులు ఇచ్చారు. అప్పట్లో పిసిసి ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానిపైన పోరాటం చేశారు. ఏకంగా ఆయన జైలుకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యం కనపడుతుంది. అప్పుడు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో కూడా శివబాలకృష్ణ అనేది పాత్ర చాలా కీలకంగా ఉన్నట్టు కూడా అప్పట్లో అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈయనకి ఎటువంటి అధికారులు అండదండలు లేకుండా ఈ రకంగా కూడా అవినీతి చేయలేడనేసి కూడా వారు చెప్తున్నారు. దాంతోపాటు ఈయన టౌన్ ప్లానింగ్ చీఫ్గా ఉన్నప్పుడు అతనికి చాలామంది ఉద్యోగస్తులు కూడా సహకరించారనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. దాని తగ్గట్టుగా వారిని కూడా విచారించాలని కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ బ్రోకర్లు ఇచ్చినటువంటి కొంతమంది బ్రోకర్లు కూడా మరికొంత ఏసీబీకి సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. దాంతోపాటు ఎందుకంటే వెంచర్స్ కానీ ఈ యొక్క పూర్తి స్థాయిలో లేఅవుట్ వేశారు కాబట్టి వారికి కొంతమందికి అక్రమంగా కూడా ఈయన సైన్స్ చేశారు. దాంట్లో లిటిగేషన్స్ ఏమైనా భూములు ఉన్నా కూడా ఈయన జోక్యం చేసుకుని వాటిని క్లియర్ చేయించారనేసి కూడా కొంత కాబట్టి ఇట్లా అనేక కోణాల్లో కూడా విచారిస్తే దీని అతిపెద్ద తిమింగలము అవినీతి కూడా బయటపడుతుంది. ఈ యొక్క స్కామ్ దాదాపు సుమారు 500 కోట్ల రూపాయల వరకు అవినీతి ఉండబోతుంది అనేసి కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఆయన కస్టడీకి వస్తే మరికొన్ని విషయాలు అయితే మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.